40% ఓటు బ్యాంకు ప్రతి నియోజకవర్గంలో ఉంది. అమలాపురం, కాకినాడ, ఏలూరు నియోజకవర్గంలో 60% ఓటు బ్యాంక్ ఉంది. మార్చి, ఏప్రిల్ 60 రోజుల్లో మీరు చూస్తారు కళ్ళతో, సునామీలా కొట్టుకుపోతారు. వీళ్ళు 100 కోట్లు కాదు ఒక సీటుకి, ఎమ్మెల్యేకి 1000 కోట్లు ఖర్చు పెట్టిన కూకటిపల్లిలో, శేర్లింగంపల్లిలో తెలంగాణలో, ఖమ్మంలో ఒక ఖమ్మం నాగేశ్వరు ఒక్కడిగా నిలబడి గెలిచాడు నేను ప్రేయర్ చేసినప్పుడు 2006లో, 2009 ఎలక్షన్లో. అలాంటిది ఇప్పుడు 4 పార్టీలతో నిలబడి 20 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా ఓడిపోయాడు. ఎందుకు? దేవుని శాపం చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది, ఆయన పాలన మీద వచ్చింది, ఆయన కుటుంబ కుట్ర మీద వచ్చింది. వాళ్ళ అబ్బాయి చక్కగా నీతిగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్. ఆ వీడియో ప్రతి 3.5 కోట్ల వాటర్స్కి వస్తుంది. ఏమని? అన్నిటికంటే అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే కులతత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే ఘోరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అన్న మీరు ఆలకించారు కదా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. పాపం చిన్నోడికి అబద్ధాలు రావేమనుకో. తండ్రి గారు అంటే ఎప్పుడైనా 25 సంవత్సరాలు నా శిష్యుడు కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు నాకు, ఒక్కసారి కూడా. ఆయనకి సత్యం తెలీదు. జగన్కి అవినీతి ఎట్లా తెలుసో చంద్రబాబు నాయుడు గారికి సత్యం అసత్యమే తెలుసు, కానీ సత్యం ఆయన పుట్టు ఒకటి కూడా నిజం చెప్పుకుంటారు. అందుకే ఎక్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ గారు ఈ మధ్య నా దగ్గర కలిసి 2 అవర్స్ ఆయన స్టోరీలు అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఆయనకి బాగా పరిచయం, ఆయన మాట్లాడినవ్వండి. నేను పర్సనల్గా దూషించను, సత్యం చెప్పరు నిజమే. ఎందుకంటే అనేక సార్లు నాతో అబద్ధాలు ఆడారు కనుక, మోసం చేశారు కనుక. ప్రజాశాంతి పార్టీ అని జనవరి 7లో ఇదే విజయవాడలో అనౌన్స్ చేశాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఒక శాంతి సభకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను, సమిట్లు పెడతాను, బిలియనీర్లు తీసుకొస్తాను, బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని ఎలా తీసుకొచ్చానో 100 మందిని బంకర్హంట్ చేయబోయాను. ఆయనే కలిశారు కదా అందరినీ. నేను తీసుకొస్తాను కనీసం $100 బిలియన్, $10 బిలియన్. అంటే ఎంత? ఎక్కువైతే 7 లక్షల కోట్లు, తక్కువైతే 70,000 కోట్లు ఒక సమిట్లో. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి 1% చిత్తశుద్ధి ఉంటే ఒక్క లెటర్ ట్రంప్ గారికి రాసి ఇమ్మనండి. కాపీ టు కేఏ పాల్. ఏప్రిల్ 20 లోపు నేను ట్రంప్ గారిని విజయవాడ తీసుకొస్తా. ఏప్రిల్ 20 లోపుని నేను తీసుకురాకపోతే నేను కేఏ పాల్ కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, ట్రంప్ గారికి నేను ఏం చెప్తే ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. ఛాలెంజ్ కదా ఇది. ఒక లెటర్ అంతా ఒక 100 రూపాయల విలువ ఉండదు, ₹1 విలువ. లెటర్ ఇవ్వచ్చు కదా. అక్కడ కేసీఆర్ గారిని అడిగితే ఆయన ఎవరు, అక్కడ మోదీ గారిని అడిగితే చూద్దాం అంటారు ఆయన. ఎందుకు? ఆయన పిలిచినప్పుడు ట్రంప్ గారు 3 సార్లు వస్తానని రాలేదు. దానికి ఆపడానికి కారణం నేనని డైరెక్ట్గా మోదీ గారికి తెలుసు, ట్రంప్ గారికి తెలుసు, ట్రంప్ 25 అడ్వైజర్లకు తెలుసు. ఎందుకు? ఎవరు డప్పాడు కొట్టుకుంటున్నాడు. నేను తీసుకొచ్చాను, ఇంతవరకు 100 మందిని తీసుకొచ్చాను, రాష్ట్రంలో వాళ్ళందరికీ పేరు వచ్చింది. తెచ్చింది నేను బిల్ గేట్స్ని, పేరు వాళ్ళకి. బిల్ క్లింటన్ తెచ్చింది నేను, పేరు వాళ్ళకి. హైదరాబాద్ని ఆయన మ్యాప్లో పెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారో ఆయనకి మతి స్థిమితం లేదేమో యాక్సిడెంట్ అయిన తర్వాత. 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యారు. నేను 83 13 సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టాను. దేశమంతా తిరిగాను. ఆయన బిల్ గేట్స్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో, బిల్ గేట్స్ గారు ఢిల్లీ వచ్చింది 97, దేవగౌడ్ గారు నా గ్లోబల్ పీస్ అంబాసిడర్ టైంలో. 98లో హైదరాబాద్ ఆయన పంపించా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.